సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఫంక్షన్‌లో శ్రీముఖి కొన్ని వ్యాఖ్యలు చేసింది సార్. అదేంటంటే కాల్పనిక పాత్రలు నా ముందు కనిపిస్తున్నారు. అంటే అది 'దిల్ రాజు' శిరీష్ గారిని ఉద్దేశించి రాముడు, లక్ష్మణ్ రూపంలో కనిపిస్తున్నారు అనే వ్యాఖ్యలు చేసింది సార్. దాని మీద హిందూ సంఘాలు చాలా తీవ్ర వ్యతిరేకతని చూపించాయి. దానికి ఆమె మళ్ళా సారీ చెప్పింది. సో, ఈ విషయం గురించి మీరేం చెప్తారు సార్? ఈ మధ్య సినిమా వాళ్ళు రకరకాల వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. హ్మ్. రీసెంట్‌గా ఆహ్, సంక్రాంతికి వస్తున్నాం ఫంక్షన్‌లో ఆమె యాంకర్‌గా ప్రవర్తించింది. అంటే హ్మ్. యాంకర్ గా పెట్టారు ఆమెను. శ్రీముఖిని. హ్మ్. ఆమె యాంకర్‌గా చేసేటప్పుడు మామూలుగా యాంకరింగ్ చేసేటప్పుడు రకరకాలుగా మాట్లాడుతుంటారు. అది స్పాంటేనియస్‌గా అవును సార్. మాట్లాడతారు. కొంత ప్లాన్ చేసుకొని మాట్లాడతారు. అలాగే ఆమె ఏం చెప్పిందంటే, మామూలుగా మన రామాయణంలో రాముడు, లక్ష్మణులు పిక్చర్స్ క్యారెక్టర్‌లు. పిక్చర్స్ అంటే కాల్పనిక పాత్రలు. హ్మ్. అది నిజంగా జరగలేదనేది ఆమె ఉద్దేశం. హుహు. ఆమేమనిందంటే, అవి పిక్చర్స్ పాత్రలు అంటుంటారు గదా! హ్మ్. కానీ వాళ్ళు నా ముందు ఈరోజు కూర్చొనున్నారు 'దిల్ రాజు' రూపంలో, 'శిరీష్' రూపంలో హ్మ్. అని ఆమె అనింది. అంటే ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి ఏమనుకున్నదంటే రాముడు, లక్ష్మణులు అనేవాళ్ళు రియల్‌గా లేరు చరిత్రలో. అది కల్పన మాత్రమే అనేది హ్మ్. ఆమె అనుకున్నది. హ్మ్. రెండవ అంశము మామూలుగా మనం రామలక్ష్మణుల్లాగా ఉంటారు వీళ్ళు. రాముడు, సీతారాముల్లాగా ఉంటారు. అవును సార్. ఇవన్నీ చెప్తుంటాం. హ్మ్. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో, జీవన విధానంలో రామాయణ, మహాభారతాలు భాగమైపోయినాయి. హ్మ్. వాటిని రెఫరెన్స్ లేకుండా, వాటిని కోట్ చేయకుండా దైనందిన జీవితం ఆల్మోస్ట్ ఉండదు. మన ముఖ్యంగా గ్రామీణ జీవితాలకు సంబంధించయితే నిత్యం ఏదో ఒక అంశంలో వాడు రావణాసురుడు అంశంరా, వీరికి దుర్యోధన అవును సార్. లక్షణాలున్నాయనో, ఇంకోటో, హ్మ్. ఇంకోటో ఎందుకంటే అవి అంత పాపులర్ వాటితో జనం కనెక్ట్ అయ్యారు, అవుతున్నారు గూడా. హ్మ్. అయితే ఇవి నిజమా? జరిగిందా? లేదా? అనేది అందరికి తెలీదు. ఆ చర్చ జరుగుతుంది. ఇప్పటికి గూడా కాంట్రోవర్సీ ఉంది. అది హ్మ్. జరుగుతోందా? హ్మ్. నిజంగా జరిగిందా? లేదనేది ఆ చర్చ వేరు. కానీ ఈమెకి అది తెలిసే అవకాశం గూడా లేదు. ఆమె మామూలుగా యాంకరు. అంత డెప్త్‌గా చదువుకుండకపోవచ్చు ఆమె. హ్మ్. ఆమేదో హిందూ మతాన్ని హర్ట్ చేయాలనో, ఇంకొక ఉద్దేశంతో కాదు గదా! ఆమె చెప్పింది. హ్మ్. ఆమె ఏమనుకున్నది? ఆమె గాదు ఇప్పుడు వీధిలో మీరు 10 మందిని అడిగితే రామాయణం జరిగిందనుకుంటున్నారు. లేదంటే చాలామంది జరగలేదేమో అది కథ గదా! అవును పాత్రలు సార్. గదా! అని గూడా హ్మ్. హ్మ్. అనుకునేవాళ్ళుండొచ్చు. సో, జరిగితే మరి దేవుడు ఇట్లాంటి లక్షణాలంతా ఉన్నాయా? రావణాసురుడు రాక్షసుడేనా? శ్రీలంకోళ్ళేమో రాక్షసుడు కాదంటారు. ఇక్కడ గూడా మనకి చాలామంది ట్రైబల్సు ద్రవిడియన్ హ్మ్. సంస్కృతిలో గూడా రావణాసురుడు వాళ్ళకి దేవుడులాగా. ఆ మధ్య గూడా 'అసుర' అనే ఒక నవల గూడా ఆనంద నీలకంఠన్ రాశాడు. హుహు. రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణం జెప్పాడు. హ్మ్. సో, కాబట్టి ఇక్కడ జరిగిందా లేదనేది ఆ అమ్మాయికి తెలిసే అవకాశం తక్కువ. కానీ ఆమెకు తెలీదు ఇవన్నీ. ఇట్లా అవుతుందని. మామూలు క్యాజువల్‌గా అనింది. హ్మ్. కానీ ఇప్పుడు హిందూ సంఘాలు దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఏ చిన్న విషయాన్ని గూడా వాళ్ళు వదలకుండా రాజకీయం జేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి హ్మ్. గూడా బీజేపీకి ఏమి హిందూ మతాన్ని ఉద్ధరించాలని ఏమి లేదు. వాళ్ళేందంటే దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటారు. ఒక పార్టీ కులాన్ని ఉపయోగించుకుంటది. ఇంకొక పార్టీ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటది. అలాగే వీళ్ళు బీజేపీ గాని, అంతకుముందున్న ఆర్ఎస్ఎస్ కొన్ని సంస్థలు గాని వీళ్ళందరూ ఏందంటే హిందూ మతాన్ని, హిందువుల మనోభావాల్ని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టి తమ రాజకీయాలకై ఓటుగా దాన్ని మార్చుకోవడానికి, హ్మ్. హిందువులని ఓటు బ్యాంక్‌గా కన్సాలిడేట్ జేసుకోవడానికి చేసే వ్యవహారం తప్ప, నిజంగా మోడీకో, ఇంకొకరికో బీజేపీ వాళ్ళకో హిందూ మతాన్ని ఉద్ధరించాలనుంటే మరి దేశంలో పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అనేక సమస్యలు హిందువులకి హ్మ్. డే టు డే ఇష్యూస్ ఉన్నాయి. అవును వాటినేమి సార్. అడ్రెస్ చేయట్లేదు. సో, పైగా వాళ్ళు ముస్లింలనేమన్నా ఓట్లని వదులుతున్నారా? నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ముస్లింల ఇంట్లోనే పెరిగానని మోడీ గూడా ఆ మధ్య చెప్పలేదా? హ్మ్. సో, రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. దాంతో ఇప్పుడు ఏం జరిగినా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చేస్తున్నారు. ఈ మధ్య గూడా మనం ఒక మేరీ ఆహ్, అనే ఒక ఆమె ఆహ్, ఆహ్, బుక్కు అంటే ఒక దళితుల మీద యూరిన్ పాస్ చేసి, నా సంఘటనకి చెలించిపోయి కొంతమంది కవులు బుక్ రాస్తే దానికి ఆమె 'ఉచ్చల జలధి తరంగా' అని టైటిల్ పెట్టింది. ఎందుకంటే హ్మ్. అందులో ఒక పోయెమ్‌లో ఆ వాక్యం ఉంది. అంటే మన 'ఉచ్చల' హ్మ్. అనేది హ్మ్. ఉంటది కదా! అవును జాతీయ సార్. గీతంలో. హ్మ్. దాన్ని తీసుకొని ఇక్కడ ఇట్లా యూరిన్ ఉచ్చల అంటారు కాబట్టి, 'ఉచ్చల జలధి తరంగా' అంటే మా జాతి మీద వీళ్ళు యూరిన్ పాస్ చేసి ఇలా చేస్తున్నారు, అవమానిస్తా ఉన్నారు.
అనేది చెలించిపోయి రాసిన పుస్తకం అది. పొయిటరీలో అట్లాంటివి కామన్. కానీ దాన్ని కూడా తీవ్రంగా ఇవాళ ఆమెను ట్రోల్ చేయడం గానీ, ఆ బుక్ మీద ట్రోల్ చేయడం గానీ, అట్లాగే బాలాజీ తిరుపతి బాలాజీ క్షేత్రం ఒరిజినల్‌గా బుద్ధిస్టు అనేది ఒక బుక్ ఎవరో రాస్తే దాన్ని నాగేశ్వరరావు అని ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. ఆ బుక్ అమ్ముతున్న షాప్ మీద కూడా వాళ్ళు వెళ్ళి ఆర్గ్యూ చేసి ఇవన్నీ గొడవలైనాయి. సో ఇలాగా అంటే ఇంతకుముందు ఇలాంటివి ఉండేది కాదు. ఇంతకుముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగనాయకమ్మ రామాయణ విశ్వక్షం అని ఎప్పుడో రాసింది 80s లో. మరి ఆమె మీద ఎప్పుడు దాడులు చేయలేదు, ఆమె మీద ఏమీ చేయలేదు. అట్లా చాలా మంది హేతువాద సంఘాలు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి హేతువాద సంఘంలోనే ఉన్నా, ఇప్పటికీ ఉన్నా. కాకపోతే నేను హేతువాద సంఘంలో లేని ఇప్పటికి కూడా హేతువాదే నేను. కానీ భక్తులని నేనేమి ఎక్కడా వ్యతిరేకించను. వాళ్ళు గుళ్ళకు పోతే నాకేం ఇబ్బంది లేదు. సో నేనేమి దైవత్వాన్నో లేకపోతే దేవుడు పూజించే వాళ్ళను నేను వ్యతిరేకించను. నా పర్సనల్గా నాకు నమ్మకం లేదు, నేను ఉంటాను. కానీ నేను ఎవరికి బోధించను కూడా. దేవుడిని నమ్మొద్దని నేను ఎవరికి చెప్పను, అది వాళ్ళ ఇష్టం అనుకుంటాను, నాకు సంబంధం లేదు. సో అట్లా చాలా గుళ్ళకు కూడా వెళ్తాను నేను ఎప్పుడైనా అవసరం ఉంటే. ఎందుకంటే అక్కడ అదొక హిస్టారిక్ ప్లేస్గా నేను చూస్తాను. ఆర్కిటెక్చరు, దాని గుడి చుట్టూ ఒక హిస్టరీ ఉంటుంది, అది మనం పరిశీలించవచ్చు. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రతిదీ రాజకీయం అయిపోయింది. నిజానికి హిందువుల మనోభావాలు ఏం దెబ్బతినాల్సిన అది ఒకవేళ పిక్చర్స్ అంటే ఎలా పిక్చర్స్ కాదో చరిత్ర రామాయణం జరిగిందో నువ్వు నిరూపిస్తూ నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఆమె పిక్చర్స్ అనింది, ఆమె అభిప్రాయం, నువ్వు కాదని నువ్వు నిరూపించు. కానీ ఆమె చెప్పకూడదనే హక్కు లేదు ఆమెకి. రామాయణం ఒక జరగలేదు అని నమ్మేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, జరిగిందని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇది హిస్టోరియన్స్ మధ్య కూడా గొడవ జరుగుతుంది. రామాయణం నిజంగా జరిగిందా లేదా అన్న దాని పట్ల ఎందుకంటే ఇది రామాయణం అనేది ఎక్కువ మంది చెప్తున్న దాని ప్రకారం క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల మధ్యలో జరిగి దాన్ని జరిగిన కథను తీసుకొని ఆయన పిక్చరైజ్ అంటే దాన్ని ఇమాజిన్ చేసి ఇంకొంత కాల్పనికత కలిపి ఆయన వాల్మీకి రామాయణం చేశాడు. అసలు అంతకుముందు నారదుడు చెప్పాడు ఈ స్టోరీని అని ఇలా రకరకాలు ఉన్నాయి. సో అట్లాగే 300 రామాయణాలు అని కూడా ఒక బుక్ ఉంది, ఏకే రామానుజన్ ఆ బుక్ రాశాడు. 300 రామాయణాస్ 5 ఇంటర్ప్రిటేషన్స్, అదే అట్లాంటిది ఏదో బుక్ ఉంటుంది. అంటే జైన రామాయణం ఉంది, కంబ రామాయణం ఉంది, తర్వాత థాయిలాండ్ రామాయణం ఉంది, సౌత్ ఇండియాలో అనేక రామాయణాలు ఉన్నాయి. ఇట్లా రకరకాల రామాయణాలు ఉంటాయి. దాని బలమే అది మనకి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు వరకు సింగిల్ టెక్స్ట్ అనే సంప్రదాయం లేదు, మనకంతా కూడా మౌఖిక సంప్రదాయం. అంటే వాల్మీకి రామాయణాన్ని రకరకాల పద్ధతిలో మనం ఎక్కడికక్కడ స్థానికంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ రాసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగిందా లేదనేది ఒక చర్చ, అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అది వేరే విషయం. జరిగినా జరగకపోయినా రామాయణం భారతం మన జీవితాల్లో, అందరి జీవితాల్లో ప్రభావితం ఇప్పటికీ చూపిస్తున్నాయి. మన సినిమాలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, దాని ప్రభావం అనేది ఉంది. ఎందుకంటే అది ఒక టెక్స్ట్గా తీసుకుంటే లేదా ఒక కథగా తీసుకుంటే వెరీ స్ట్రాంగ్ స్టోరీ, అది ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో. రామాయణంలో, భారతంలో కూడా. భారతంలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అట్లాగే కొన్ని రకాల గుణాలకి ప్రతీకలుగా, సింబాలిక్గా రాముడు అంటే మాట జవదాటిన వాడు, ఏకపత్ని వ్రతుడు, అట్లాంటి కొన్ని లక్షణాలు అది యూనివర్సల్ లక్షణాల్లాగా అవి ఫిక్స్ అయినాయి. సీత అంటే ఆమె భర్తకి అనుకూలంగా ఉంటుంది, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడినది. హనుమంతుడు అంటే ఇట్లా స్వామి భక్తుడు. ఇట్లా కొన్ని టైప్స్ అంటాం, క్యారెక్టర్ టైప్స్ ఉన్నాయి దాంట్లో. అట్లాగే భారతం కూడా. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏమైపోయిందంటే నిజానికి మనకి అనేక రకాల చర్చలు, హిందూయిజం అంటేనే ఫ్లోరలిజం అండి. అనేక అంశాలు హిందూయిజంలో భాగం అయిపోయినాయి. హిందూయిజం అంటేనే సంస్కరణలు. హిందూయిజంలో ఎప్పటి నుంచో కూడా చార్వాకులు లాంటి వాళ్ళు కూడా హేతువాదులు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరినీ ఇముడ్చుకుంటుంది హిందూయిజం, డిస్కస్ చేస్తుంది, చర్చకి హిందూయిజం రెడీ ఉంటుంది. అట్లాంటిది ఇవాళ ఈ బీజేపీ కానీ లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ ఇలాంటివి వచ్చిన తర్వాత చర్చకి తావు లేకుండా, భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా ఒక దాడులు చేయడము, లేకపోతే ట్రోల్స్ చేయడము, ఇది జరుగుతుంది. దానికంటే కూడా దానివల్ల ఎవరిని ఇప్పుడు నేను నమ్మట్లేదు అనుకో, నా మీద ట్రోల్ చేస్తే
ఈమె భయపడి సారీ చెప్పొచ్చు కానీ ఉమ్, ఆమె మనసునైతే నువ్వు మార్చలేవు కదా. మనసును మార్చే పని చేయాలి కానీ భయపెట్టి ఆమెను సారీ చెప్పించింది ఏమి సునకానందం తప్ప ఏం కాదు. దానివల్ల నీకేం ఉరుగుతుంది అంటే దీనివల్ల నీకు ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. ఓహో, వీళ్ళు భయపడడం ద్వారా హిందూ మతాన్ని కాపాడతారా వేరే వాళ్ళని? అది కాదు చేయాల్సింది. వేరే వాళ్ళ మనసుల్ని మార్చే ప్రయత్నం చేయాలి. నిజంగా రామాయణం జరిగిందని నమ్మితే ఉమ్, నువ్వు ఎలా జరిగిందో చెప్పాలి. దానికి ఆధారాలు ఏంటి? చాలా పుస్తకాలు వచ్చాయి ఉన్నాయని. ఇప్పుడు ఎందుకంటే రామాయణంలో ఎటువంటి చెట్లు మొక్కలు అవన్నిటి మీద కూడా రీసెర్చ్ జరిగాయి. ఉమ్, సో దాని మీద పుస్తకాలు రాశారు. రామాయణంలో ఉన్న మొక్కల మీద పుస్తకాలు ఉన్నాయి. ఉమ్, అంటే ఇటువంటి అనేక అవి హిస్టరీని నిరూపించడానికి అనేక పుస్తకాలు ఉన్నాయి. ఉమ్, సో వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి, తీసుకురండి. హిస్టరీనే అది రామాయణం అనేది చెప్పండి, ఉపన్యాసాలు ఇవ్వండి, యూట్యూబ్లో వీడియోలు చేయండి. అవును అది సార్. చెయ్యాలి తప్ప ఉమ్, ఆమె ఎవరో ఆమె పాపం ఆమెకి ఏమి ఇంటెన్షన్ లేదు. అర్థమవుతుంది మనం. ఉమ్, ఆమెకున్న జ్ఞానంతో ఆమె ఏదో అనింది. దానికి ఆమెకి ఏం చెప్పాలి మీరు? అమ్మ జరిగింది ఇది, కాకపోతే చూడు నువ్వు, ఇదిగో ఈ వ్యాసం చదువు, ఈ బుక్ చదువు, లేకపోతే మేము మాట్లాడతాం విను అనేది చెప్పాలి తప్ప ఆమెను బలవంతంగా తిట్టి ఉమ్, గందరగోళపరిచి ఆమె దగ్గర సారీ చెప్పించడం వల్ల ఏమీ జరగదు. అంటే అవును సార్. వీళ్ళు నమ్మే నమ్మకానికి కూడా